దేవుడికి నైవేద్యంగా సమర్పించిన కొబ్బరికాయతోటి ఇలా కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేయండి. కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది. అందులో బెల్లం యూస్ చేసిన కొబ్బరి లడ్డు కాబట్టి ఇంకా మంచిదండి. పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఈ కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసే ముందు మీ అందరికీ నాదొక రిక్వెస్ట్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొబ్బరి లడ్డు కోసం నేను ఒక కొబ్బరికాయను తీసుకొని ఇలా తురుముకోవాలి. ఇది మొత్తం నాకు 2 కప్స్ కొబ్బరి తురుము వచ్చిందండి. 2 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లంని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం మరీ లేతగా అలానే మరీ ముదురుగా ఉండకుండా మీడియం పాకంగా ఉన్నప్పుడే కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. పాకం అంతా కూడా కొబ్బరి తురుముకి బాగా పట్టిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడిని అలానే ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి బర్ఫీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కొబ్బరి ఉండల్లానే చేస్తున్నాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చింది. ఇలానే మిగతా అన్నిటినీ కూడా కొబ్బరి లడ్డులా ప్రిపేర్ చేసుకోండి. కలర్ కూడా చాలా బాగుంది. అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇలా మీకు కొబ్బరి అనేది ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి.